మన జీవితము ఆల్వేస్ మనం అలా కన్స్ట్రక్ట్ చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. ఏది వినపడినా, ఎలాంటి మాట మన చెవిని పడినా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. ముందు మనం స్ట్రాంగ్గా ఉంటే వేరే వాళ్ళని స్ట్రాంగ్గా చేయొచ్చు. మనం ఒడ్డున ఉంటే నీటిలో ఉన్నవాడికి చెయ్యి అందించవచ్చు. మనం నీటిలో ఉండి వాడు నీటిలో ఉండుంటే ఇంకంతే, వెళ్ళిపోవడమే పరుగు. అందుకే మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో ఎవరో వచ్చి భేదం పుట్టిస్తారు, మరొకరు వచ్చి మరో భేదం కలిగిస్తారు. వాళ్ళు తోడేళ్ళు స్వభావం కలిగిన వాళ్ళు, మందను కనికరింపని వాళ్ళు, భక్తిహీనులు, అపహాసకులు, ఏదేమైపోయినా వాళ్ళ యొక్క లాభాన్ని కోరుకుంటారు. ఇలాంటి వాళ్ళు భేదాలు కలిగిస్తున్నప్పుడు సందేహాలు వస్తే వారి మీద కనికరం చూపండి, క్లారిటీ ఇవ్వండి. లేదు ఇదిగో ఇలా ఉంది. దేవుని త్యాగం ఎంతో మనకు తెలుసా?